Good morning, everybody. Welcome to this session of second BSc semester 4 statistics. This is the paper title statistical inference. Okay. చూడండమ్మా సెమిస్టర్ 4లో ఉన్న 4వ పేపర్ స్టాటిస్టిక్స్ సంబంధించిన పేపరు స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ యొక్క పేపర్ అండి. పేపర్ టైటిల్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండి. ఓకే, అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఏదైనా ఒక కంక్లూజన్ కానీ రిపోర్ట్ని కానీ ఇవ్వడాన్ని ఏమంటారండి? ఇన్ఫరెన్స్ అంటారని మనం గత క్లాస్లో సిలబస్ యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఎటువంటి ఇన్ఫరెన్స్ అండి, ఎటువంటి కంక్లూజన్ ఇవ్వాలి మనం? స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఓకే, స్టాటిస్టికల్గా ఒక కంక్లూజన్ అన్నదాన్ని మనం డ్రా చేయాలండి. స్టాటిస్టికల్గా కంక్లూజన్ అన్నదాన్ని మనం డ్రా చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పటివరకు మనం గత పేపర్స్లో ఏం చూసామంటే, ప్రీవియస్ సెమిస్టర్ పేపర్లో మనం ఏం స్టడీ చేసామంటే స్టాటిస్టికల్ మెథడ్స్ స్టడీ చేసామండి. ఏం స్టడీ చేసామండి? స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ సెమిస్టర్లో మనం ఏం చేస్తామంటే స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అన్నది స్టడీ చేస్తాం. అంటే ఒక థియరీని ఒక ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్ఫరెన్స్ కావాలి. అంటే ఇది ఒక డెసిషన్ మేకింగ్ పేపర్ అండి. కరెక్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పుకోవచ్చండి? ఒక డెసిషన్ మేకింగ్ పేపర్. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనం ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? మంచి డెసిషన్స్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ఫరెన్స్లు అనేవి ఏమవుతాయి? రాంగ్ ఇన్ఫరెన్స్లు వెళ్తాయండి. ఓకే, అలా మంచి డెసిషన్ తీసుకోవాలంటే ఏ టెక్నిక్స్ని అప్లై చేయాలన్నది ఈ పేపర్లో చూస్తామండి. అయితే ఒక స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ని ఇవ్వాలంటే మనకి రెండు విభాగాలు ఉంటాయండి ఇందులోను. ఒకటి థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఒకటి ఏంటండి? థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఇంకోటి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఓకే, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అన్నది ఒక టాపిక్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అన్నది ఒక టాపిక్ అండి. ఈ రెండు దేంట్లో ఉంటాయి? స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్లో ఉంటాయి. అంటే ఒక స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ని మనం బిల్డ్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం నేర్చుకోవాలి? థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ నేర్చుకోవాలి, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అనేవి నేర్చుకోవాలండి. అయితే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే మీనింగ్ చూద్దామండి. ఎస్టిమేట్ ది parameters based on the availability of random samples of a random variable x whose probability law is a assumed known with unknown parameters. ఓకే, చూడండమ్మా, ఎస్టిమేట్ ది పారామీటర్స్. ఇక్కడ పారామీటర్ అంటే దేన్ని స్టడీ చేసేదండి? పాపులేషన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారు? పారామీటర్ అంటారండి. పాపులేషన్ స్టడీ చేసేదాన్ని ఏమంటారండి? పారామీటర్ అంటారు. పాపులేషన్ని స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే కాన్స్టెంట్ని పారామీటర్ కింద తీసుకుంటామండి. ఓకే, అర్థమవుతుందా? పాపులేషన్ని స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే కాన్స్టెంట్ ఏంటండి? పారామీటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా డినోట్ చేసుకుంటాం? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విత్ మ్యూ కామా సిగ్మా స్క్వేర్ అంటామండి. విత్ మ్యూ కామా సిగ్మా స్క్వేర్ అంటాం. ఇక్కడ మ్యూ కామా సిగ్మా స్క్వేర్ అన్నవి ఏమవుతాయంటే పాపులేషన్ని, నార్మల్ పాపులేషన్ని స్టడీ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమనాలి? పారామీటర్స్ అనాలండి. పారామీటర్స్ని ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. పారామీటర్స్ని ఇప్పుడు దేంతో డినోట్ చేసుకుంటాం? క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. మరి పాపులేషన్ గురించి చెప్పారు మాస్టరు, శాంపుల్స్ గురించి మీరు మాకు చెప్పరని మీకు డౌట్ రావచ్చండి. శాంపుల్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారంటే స్టాటిస్టిక్ అంటారండి. శాంపుల్ని స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే కాన్స్టెంట్ని ఏమంటామండి? స్టాటిస్టిక్ అంటాం. శాంపుల్ని స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే కాన్స్టెంట్ని స్టాటిస్టిక్ అంటాం. ఇప్పుడు ఇందులో మ్యూ సిగ్మా స్క్వేర్ అన్నవి ఏంటి? క్యాపిటల్స్లో వాడాము. స్టాటిస్టిక్ అంటే మీనింగ్ ఇక్కడ చూడండి, శాంపుల్స్ అన్నాం. పాపులేషన్ అంటే న్యూతో డినోట్ చేసుకుంటాం, క్యాపిటల్స్తో డినోట్ చేసుకుంటాం. స్టాటిస్టిక్ అంటే దేన్ని స్టడీ చేయడానికి? శాంపుల్ని స్టడీ చేయడానికి. శాంపుల్ని దేంతో డినోట్ చేసుకుంటాం? స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. శాంపుల్స్ దేంతో డినోట్ చేసుకుంటాం? స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. ఇక్కడ మ్యూకి స్మాల్ ఏమవుతుంది? ఎక్స్ బార్ అవుతుందండి. ఓకే,
mu is the population mean, x bar is the sample mean, x bar is the sample mean, sigma square is the population variance, s square is the population variance, sample variance of the sample variance దేంతో డినోట్ చేసుకుంటాం, ఎస్ స్క్వేర్తో డినోట్ చేసుకుంటాం, పాపులేషన్ వేరియన్స్ దేంతో డినోట్ చేసుకుంటాం, సిగ్మా స్క్వేర్ తోటి డినోట్ చేసుకుంటాం అండి. ఓకే, ఎక్స్ బారు ఎస్ స్క్వేర్ని ఏమంటాం, స్టాటిస్టిక్ అంటామండి. మ్యూని సిగ్మా స్క్వేర్ని ఏమంటాం, పారామీటర్స్ అంటామండి. ఓకే, ఒకటేనమ్మా, పాపులేషన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసిన కాన్స్టెంట్ ఏమవుతుంది, పారామీటర్. శాంపుల్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసిన కాన్స్టెంట్ ఏమవుతుంది, స్టాటిస్టిక్ అవుతుంది. అయితే చూడండి, ఎస్టిమేట్ ది పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయాలంటే మనం దేన్ని తీసుకోవాలి, స్టాటిస్టిక్ని తీసుకుని పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడాన్ని ఎస్టిమేషన్ అంటారండి. ఓకే, అకార్డింగ్ టు సమ్ ప్రాబబిలిటీ లాస్, కొన్ని ప్రాబబిలిటీ లాస్ ఉపయోగించుకుని శాంపుల్స్ ద్వారా పాపులేషన్ పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అంటారండి. ఓకే, అదవుతుందండి. పాపులేషన్ పారామీటర్స్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేసుకుంటాం, శాంపుల్ వాల్యూస్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అలాగా శాంపుల్స్ నుంచి ఎస్టిమేట్ చేసుకోవడాన్ని ఏమంటారు, పాపులేషన్ని ఎస్టిమేట్ చేయడాన్ని ఎస్టిమేషన్ అంటారండి. ఏమీ లేదండి, చిన్న కాన్సెప్ట్ చూడండి ఒకసారి. జనరల్గా మనకి ఇక్కడికి చూడండి, పాపులేషన్ ఉంటుంది. పాపులేషన్లో స్మాల్ పార్ట్ ఏంటండి, శాంపుల్. ఓకే, జాగ్రత్తగా చూడండి. పాపులేషన్ నుంచి శాంపుల్స్ మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు డ్రా చేస్తామండి. పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఏం చేసుకుంటాం, డ్రా చేస్తామండి. ఓకే, ఇప్పుడు శాంపుల్స్ నుంచి పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అంటారండి. ఓకే, అర్థమవుతుందండి. పాపులేషన్ నుంచి శాంపుల్స్ని తీసుకోవడాన్ని ఏమంటారు, పాపులేషన్ నుంచి శాంపుల్స్ని తీసుకోవడాన్ని సెలెక్ట్ చేసుకోవడం లేదా డ్రా చేసుకుంటాం అండి. ఓకే, పాపులేషన్ పెద్ద క్యాపిటల్ అన్న సైజ్ తెలుసు, దాంట్లో శాంపుల్స్ని డ్రా చేసుకుంటాం. ఓకే, ఎన్సిఎన్ ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. పాపులేషన్ ఇచ్చినప్పుడు శాంపుల్ ఎవడన్నా తీసుకుంటాం, కానీ శాంపుల్ ఇచ్చినప్పుడు పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయడం, శాంపుల్ వాల్యూస్ని తీసుకుని పాపులేషన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అంటారు. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అండి. శాంపుల్ నుంచి పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏమవుతుంది, డిఫికల్ట్ టాస్క్. పాపులేషన్ ఇచ్చి శాంపుల్ తీసుకోవడం ఈజీ టాస్క్. ఓకే, అర్థమవుతుందా, ఈజీ టాస్క్ కాబట్టి ఇది ఎవరైనా చేస్తాం. శాంపుల్ నుంచి పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ టాస్క్. దాన్ని అలా ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఎస్టిమేట్ చేయడం అంటారండి. ఏమంటారు, ఎస్టిమేట్ చేయడం. ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ అంతా వాడామో ఆ టోటల్ ప్రొసీజర్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అంటారండి. ఇక్కడ అదే చెప్పాం కదండి. చూడండి, ఎస్టిమేట్ ది పారామీటర్స్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఓకే, ర్యాండమ్ శాంపుల్స్ని తీసుకుని మనం దేన్ని ఎస్టిమేట్ చేయడం అండి, పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడాన్ని ఏమంటామండి, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటాం. ఓకే, whose probability law is assumed known with unknown parameters. ఓకే, అన్నోన్ పారామీటర్స్ ద్వారా మనం కొంత ప్రాబిలిటీ వాల్యూస్ మనం ఏం తీసుకున్నాం, ఎస్యూమ్ చేసుకున్నాం. కొన్ని ప్రాబిలిటీ లాస్ని ఎస్యూమ్ చేసుకుని దాని నుంచి శాంపుల్స్ ద్వారా పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటామండి. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అని అంటామండి. ఇది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్లో ఒక వింగ్ అండి, ఒక డివిజన్. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్లో ఒక డివిజన్ కింద మనం తీసుకుంటామండి. సేమ్ ఇంకో డివిజన్ ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఇక్కడ హైపోథసిస్ అంటే ఎజంప్షన్ అండి. ఓకే, ముందుగా మనం అనుకునే దాన్ని ఏమంటారు, హైపోథసిస్ అంటారు. హైపోథెటికల్ థింకింగ్ అంటే ముందుగా వాళ్ళ వర్షం వస్తుంది రాదు, ముందుగా వస్తుంది రాదు అని. హైపోథెటికల్ అంటే ముందుగా అనుకోవడం అండి. ఓకే, డెసిషన్ మేకింగ్లో ఇది ఒక పార్ట్ అండి, హైపోథసిస్. ఇక్కడ చూడండి, ఏ టైప్ ఆఫ్ డెసిషన్ ప్రాబ్లం. ఇది డెసిషన్ మేకింగ్లో వాడతామండి ఎక్కువ. ఏ టైప్ ఆఫ్ డెసిషన్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఏ రూల్ ఫర్ డిసైడింగ్ వెదర్
టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ది హైపోథసిస్ బేస్డ్ ఆన్ ది శాంపుల్స్ డ్రాన్. మనం తీసుకున్న శాంపుల్స్ని బట్టి ఒక డెసిషన్ అనేది ముందుగా తీసుకోవడం, ఒక డెసిషన్ ముందుగా తీసుకోవడాన్ని ఏమంటారు? హైపోథసిస్ అంటారండి. ఆ డెసిషన్ మీరు తీసుకున్న డెసిషన్ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, యాక్సెప్ట్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాను అని మీరు ఒక డెసిషన్ అనుకున్నారనుకోండి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడానికి మీరు ఏం చేయాలి? దానికి సంబంధించి కృషి చేయాలి. కృషి చేసిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోవచ్చు. ఓకే, అంటే ముందుగా ఒక డెసిషన్ మీరు అనుకుంటే దాన్ని ఏమంటారు? హైపోథసిస్ అంటారండి. ఏమంటారు? హైపోథసిస్ అంటారు. అయితే ఆ హైపోథసిస్ అనేది యాక్సెప్ట్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే, తెలుగులో పరికల్పన అంటారండి. పరికల్పన అంటే హైపోథసిస్ అని అర్థం అండి. ఓకే, అలాంటి హైపోథెటికల్ థింకింగ్ని మనం టెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటారండి. ఓకే, థియరీ ఆఫ్ ఎస్టిమేషను, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అన్నవి కరెక్ట్గా రన్ చేస్తే మనం దేన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చండి? స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అన్నదాన్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చండి. ఈ రెండు కళ్ళు లాంటివి. ఓకే, అర్థమవుతుందా? ఇందులో ఏ కన్ను బాగోపోయినా సఫర్ అయ్యేది ఎవరు? ఇన్ఫరెన్స్ సఫర్ అవుతుందండి. మీరు తీసుకున్న కంక్లూజన్ సఫర్ అవుతుందండి. ఓకే, మంచి కంక్లూజన్ రావాలంటే థియరీ ఆఫ్ ఎస్టిమేషను, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ రెండు కరెక్ట్గా జరిగితేనే మనం ఇన్ఫరెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఓకే, డిసిషన్ అన్నది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఈ రెండిట్లో ఎక్కడైనా తప్పు జరిగితే డెసిషన్ అన్నది రాంగ్ డెసిషన్ ఇస్తాం. ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం, మీరు తీసుకున్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ఎంటైర్లీ రాంగ్ అవుతుందండి. ఓకే, ఇదండి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ గురించి. ఈ పేపర్ యొక్క టైటిల్ అండి. ఈ పేపర్ యొక్క టైటిల్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఓకే, అయితే ఫస్ట్ కాన్సెప్ట్ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ నేర్చుకుందాం, తర్వాత టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అన్నది మనం చెప్పుకుందామండి. అయితే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ చూద్దామండి. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ని మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రొఫెసర్ రొనాల్డ్ ఆల్మియర్ ఫిషర్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్ అన్న థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏంటి థియరీ ఆఫ్ ఎస్టిమేషన్? ఏంటి? శాంపుల్ నుంచి పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయడం. శాంపుల్స్ని తీసుకుని పాపులేషన్ యొక్క అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలని ఏమంటారు? ఎస్టిమేషన్ అని చెప్పుకున్నాం. అంటే శాంపుల్స్ నుంచి పాపులేషన్ ఏ విధంగా చేయాలన్నది ఎవరు డిసైడ్ చేశారు? ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్ అన్న ఫైండ్ అవుట్ చేశారండి. ఎస్టిమేటింగ్ ది పాపులేషన్ పారామీటర్స్. చూడండి, ఎస్టిమేటింగ్ ది పాపులేషన్ పారామీటర్స్ ఫ్రమ్ ది అబ్జర్వ్డ్ శాంపుల్ వాల్యూస్. కొన్ని శాంపుల్ వాల్యూస్ని తీసుకుని మనం దేన్ని ఎస్టిమేట్ చేయాలి? పాపులేషన్ పారామీటర్ని ఎస్టిమేట్ చేయాలి. ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఓకే, దీన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అని అంటామండి. ఓకే, అయితే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అన్నది 2 టైప్స్ అండి. ఒకటి పాయింట్ ఎస్టిమేషన్, ఇంకోటి ఇంటర్వెల్ ఎస్టిమేషన్. ఇంకోటి ఏంటండి? ఇంటర్వెల్ ఎస్టిమేషన్. పాయింట్ ఎస్టిమేషన్ అంటే అర్థం ఏంటంటే ఫైండింగ్ ఏ వాల్యూ డిపెండింగ్ ఆన్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్. ఓకే, శాంపుల్ అబ్జర్వేషన్స్ని తీసుకుని ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసి టు ఎస్టిమేట్ ది పాపులేషన్ పారామీటర్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఎస్టిమేషన్. ఓకే, ఒక పాపులేషన్ పారామీటర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అన్నది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, T is equal to Tn of x1, x2 and so on xn ఉందండి. ఓకే, ఇది క్యాపిటల్ T అని తీసుకున్నాం. ఓకే, ఇది ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటంటే మీనింగ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఏమంటారు? ఒక ఫంక్షన్ అంటారు.
క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు టీఎన్ ఆఫ్ x1 x2 xn అని ఉన్నవి. ఓకే, ఇక్కడ x1 x2 xn ఏమంటారండి? శాంపుల్ అబ్జర్వేషన్స్ అంటారు. x1 x2 xn అంటే ఏమంటారు? శాంపుల్ వాల్యూస్ ఆర్ శాంపుల్ అబ్జర్వేషన్స్ అని అంటారు. శాంపుల్ అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం తీసుకున్నాం? టీఎన్ అన్నది తీసుకున్నాం. టీఎన్ అన్నదాన్ని ఏమంటారంటే స్టాటిస్టిక్ అంటారండి. టీఎన్ అన్నదాన్ని ఏమంటారు? స్టాటిస్టిక్ అంటారు. ఓకే, ఈ శాంపుల్ వాల్యూస్ అందరినీ ఎస్టిమేట్ చేసేది ఏంటండి? స్టాటిస్టిక్. శాంపుల్ వాల్యూస్ అన్నింటిని ఎస్టిమేట్ చేసేది ఏంటి? స్టాటిస్టిక్. ఫంక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు. ఫంక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్ని ఏమంటారండి? పారామీటర్, క్యాపిటల్ టీ. ఓకే, అంటే శాంపుల్స్ నుంచి పాపులేషన్ పారామీటర్, అన్నోన్ పారామీటర్ క్యాపిటల్ టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఈ ప్రాసెస్ అంతటిని థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటారు. ఇక్కడ మీరు ఏ వాల్యూస్ అయితే తీసుకున్నారో x1 x2 xn అనేవి, వీటిని శాంపుల్ వాల్యూస్ అన్నాం కదండి. ఆ శాంపుల్ వాల్యూస్ని ఇండివిజువల్గా కనుక మీరు అనుకుంటే వాటిని ఏమంటారంటే పాయింట్ ఎస్టిమేట్స్ అంటామండి. ఏమంటామండి? పాయింట్ ఎస్టిమేట్స్. ఓకే, x1 x2 xn. x1 ఈజ్ ది ఫస్ట్ పాయింటెడ్ వాల్యూ, ఫస్ట్ పాయింటెడ్ శాంపుల్ వాల్యూ. x2 ఈజ్ ది సెకండ్ పాయింటెడ్ శాంపుల్ వాల్యూ. xn ఈజ్ ది nth పాయింటెడ్ శాంపుల్ వాల్యూస్. అంటే ఈ పాయింట్ వాల్యూస్ అన్నింటిని తీసుకుని మనం ఒక స్టాటిస్టిక్ని ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి వీటిని పాయింట్ ఎస్టిమేట్స్ అంటారండి. x1 x2 xn ఏమంటారు? పాయింట్ ఎస్టిమేట్స్ అన్నిటిని వాడి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. స్టాటిస్టిక్ వాల్యూస్. టీఎన్ అనేది స్టాటిస్టిక్ వాల్యూ. ఈ ఫంక్షన్ అంతటిని తీసుకుంటే మనకి అన్నోన్ వాల్యూ క్యాపిటల్ టీని ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని పారామీటర్ అంటారు. ఇలా అన్నోన్ వాల్యూ పారామీటర్ టీని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారంటే థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటామండి. ఏమంటారండి? థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అంటాం. అయితే చూడండి, పాయింట్ ఎస్టిమేషన్ అంటే పాయింట్ వాల్యూస్ని తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఏం డెఫినేషన్ ఇచ్చాము? ఫైండింగ్ ఏ వాల్యూ డిపెండింగ్ ఆన్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్ టు ఎస్టిమేట్ ది పాపులేషన్ పారామీటర్స్. పాపులేషన్ పారామీటర్ అంటే ఇది. ఓకే, ఈజ్ కాల్డ్ పాయింట్ ఎస్టిమేషన్. ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారంటే పాయింట్ ఎస్టిమేషన్ అంటారండి. ఏమంటారు? పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. అంటే x1 తీసుకుని క్యాపిటల్ టీని ఫైండ్ అవుట్ చేయడం, x2 తీసుకుని క్యాపిటల్ టీ ఫైండ్ అవుట్ చేయడం, xn తీసుకుని క్యాపిటల్ టీని ఫైండ్ అవుట్ చేయడం. దీన్ని ఏమంటారు? పాయింట్ వాల్యూస్ని తీసుకుని పారామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి వీటిని పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. ఏ ఎస్టిమేషన్ అంటారు? పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇంకొక సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఇంకో డెఫినేషన్ రాశాను. ఏ సింగిల్ వాల్యూ దట్ ఎస్టిమేట్స్ ది పారామీటర్. ఓకే, ఇది ఈజీగా ఉందిగా డెఫినేషన్. ఒకసారి ఈ డెఫినేషన్ చూడండి. ఏ సింగిల్ వాల్యూ దట్ ఎస్టిమేట్స్ ది పారామీటర్. సింగిల్ వాల్యూ పారామీటర్ని ఎస్టిమేట్ చేయగలిగితే దాన్ని ఏమంటారండి? పాయింట్ ఎస్టిమేటర్ అంటారు. ఓకే, అర్థమవుతుంది అంతే కదండి. x1 ఏమో x1 క్యాపిటల్ టీని, x2 క్యాపిటల్ టీని, xn క్యాపిటల్ టీ కానీ ఎస్టిమేట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. ఈ ప్రాసెస్ అన్నీ పాయింట్ ఎస్టిమేషన్ అంటారండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్వెల్ ఎస్టిమేషన్. ఓకే, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అన్నది ఒక టెక్నిక్ అండి. ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏమీ లేదండి, ఇన్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేయడం కోసం మన ఇంటర్వెల్స్ని వాడతామండి. కాన్ఫిడెన్స్. ఓకే, లోయర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్ మధ్య కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాల్యూస్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉన్నదన్నది చేయడం కోసం ఇంటర్వెల్స్ అనేవి తీసుకుంటామండి. ఆ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మీకు తెలుసు కదా, లోయర్ లిమిట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ ఉందా లేదా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్నది టెస్ట్ చేయడం కోసం ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అనేది వాడతామండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏ స్టాటిస్టిక్ విచ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్ టు ఎస్టిమేట్ ది పాపులేషన్ పారామీటర్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేటర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ డెఫినేషను, మీరు అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందండి. ఏ స్టాటిస్టిక్ అంటే ఏంటండి? శాంపుల్స్ని మెజర్ చేసేదాన్ని ఏమంటారు? స్టాటిస్టిక్. ఏ స్టాటిస్టిక్ విచ్ ఈజ్ డిఫైన్డ్. స్టాటిస్టిక్ అంటే ఇదే తీసుకోండి, ఇంకా x1 x2 xn ఈజ్ కాల్డ్ స్టాటిస్టిక్. ఏ స్టాటిస్టిక్ విచ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్. ఇవన్నీ శాంపుల్ అబ్జర్వేషన్స్. టీఎన్ అన్న స్టాటిస్టిక్, శాంపుల్ అబ్జర్వేషన్స్. టీఎన్ అన్న స్టాటిస్టిక్, శాంపుల్ అబ్జర్వేషన్స్
టు ఎస్టిమేట్ ది పాపులేషన్ పారామీటర్. ఓకే, ఇది తీసుకుని పాపులేషన్ పారామీటర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారు? ఎస్టిమేటర్ అంటారు. ఓకే, ది వాల్యూస్ ఆఫ్ ది ఎస్టిమేటర్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టిమేట్. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మాటలు ఇక్కడ అన్ని వర్డ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్టిమేట్, ఎస్టిమేటర్, ఎస్టిమేషన్. ఓకే, ఎస్టిమేట్, ఎస్టిమేటర్, ఎస్టిమేషన్. ఓకే, ఎస్టిమేట్ అంటే x1 x2 xn అన్న వాల్యూస్ని తీసుకుంటాం చూడండి. వీటిని ఏమంటారంటే ఎస్టిమేట్స్ అని. వీటిని తీసుకుని టీఎన్ అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఓకే, x1 x2 xn ఆర్ కాల్డ్ ఎస్టిమేట్స్. x1 x2 xn ఆర్ కాల్డ్ ఎస్టిమేట్స్. ఓకే, దీన్ని తీసుకుని టీఎన్ అన్న స్టాటిస్టిక్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి టీఎన్ ఈజ్ ది ఎస్టిమేటర్. స్టాటిస్టిక్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేటర్. ఈ ఫంక్షన్లోనే తీసుకోండి. క్యాపిటల్ టీని మనం ఏం చేస్తున్నాం? ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఓకే, అన్నోన్ వాల్యూస్ని పారామీటర్ వాల్యూ అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ స్టాటిస్టిక్లన్నీ తీసుకుని అన్నోన్ పారామీటర్ వాల్యూ క్యాపిటల్ టీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ అంటారండి. ఓకే, దోద్దా ఎస్టిమేట్, ఎస్టిమేటర్, ఎస్టిమేషన్. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటామండి. ఇది థియరీ ఆఫ్ ఎస్టిమేషను. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నది ఉందండి. అదేమిటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్. క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్. ఓకే, ఒక ఎస్టిమేటర్ అన్నది గుడ్ అవ్వాలంటే, మంచి ఎస్టిమేటర్ అవ్వాలంటే మనకి ఏ క్రైటీరియా ఉందన్నది తీసుకుంటే ఈ ఫాలోయింగ్ కండిషన్స్ అన్నవి ఫాలో అవ్వాలండి ఒక గుడ్ ఎస్టిమేటర్ అన్నది. అవి ఏంటంటే అన్బయాస్డ్నెస్, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ, నెక్స్ట్ సఫిషియన్సీ. ఒక ఎస్టిమేటర్ గుడ్ అవ్వాలంటే, ఎస్టిమేటర్ గుడ్ అయితేనే కదండి ఎస్టిమేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, మీరు తీసుకున్న స్టాటిస్టికల్ రాంగ్ అనుకోండి, శాంపుల్ స్టాటిస్టికల్ రాంగ్ అయితే మీకు ఆటోమేటిక్ ఎస్టిమేషన్ కూడా రాంగ్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఇన్ఫరెన్స్ కంక్లూజన్ కూడా రాంగ్ వస్తుందండి. ఓకే, కాబట్టి ఒక గుడ్ ఎస్టిమేటర్ అవ్వాలి. కాబట్టి గుడ్ ఎస్టిమేటర్ అవ్వాలంటే కండిషన్స్ ఏమి చెప్పుకున్నాం? అన్బయాస్డ్నెస్, ఏమి సాటిస్ఫై అవ్వాలి? అన్బయాస్డ్నెస్ అవ్వాలి. నెక్స్ట్ కన్సిస్టెంట్ అయి ఉండాలి, ఎఫిషియెంట్ ఎస్టిమేటర్ అయి ఉండాలి, సఫిషియెంట్ ఎస్టిమేటర్ అయి ఉంటేనే మనకి ఏమైనట్టు గుడ్ ఎస్టిమేటర్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టు. ఈ 4 కండిషన్స్ ఫాలో అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఒక్కొక్క కండిషన్ డెఫినేషను దానికి సంబంధించిన థియరమ్స్ చేసుకుంటామండి. మీరు ఎప్పటికప్పుడు విధిగా మెటీరియల్ అన్నది మీరు నోట్ చేసుకోవాలి. వీడియోని పాస్ చేసుకుంటూ నోట్స్ అన్నది రాసుకుంటే, రన్నింగ్ నోట్స్ అన్నది రాసుకుంటే మీకు మంచి ఫలితం అన్నది ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం అన్బయాస్డ్నెస్, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ, సఫిషియన్సీ గురించి మనం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.